గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. మెట్రో చుట్టూ తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య లెటర్ వార్ కొనసాగుతుంది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ తనకు రైల్వే శాఖతో మీటింగ్ అరేంజ్ చేయాలని కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఇక 6 గ్యారంటీలపై అడిగేందుకు తనకు రాహుల్తో అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ సీఎం రేవంత్కు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ లేఖ రాశారు. రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెట్రో పాలిటిక్స్ పై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు, ఇక మరి కాసేపట్లోనే ఎనాలిస్ట్ శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా జితేందర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఈ లెటర్ వార్? ఏంటి పూర్తిగా తెలంగాణ బీజేపీని, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటటువంటి విమర్శలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై గురుతరమైన బాధ్యత ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దీనికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే తప్ప ఈ రాష్ట్రం అనేది మనకు బాగుపడదు. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే రవాణా వ్యవస్థ అనేది మెరుగుండాలండి. ఇప్పుడు మనకున్నటువంటి హైదరాబాద్ లో దాదాపుగా రంగారెడ్డి, హైదరాబాద్ అంతా కలిసి 2 కోట్ల మంది నివసిస్తున్నారు ఇక్కడ దాదాపుగా. కాబట్టి వారికి రవాణా వ్యవస్థ అనేది సరిగా ఇవ్వకపోతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా మనకు రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ, బస్సు తదితర సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఈ వ్యవస్థలలో ముఖ్యంగా ఏంటంటే మనకు హైదరాబాద్ అనేది ఇప్పుడు రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ పదంలో ట్యాక్సుల రూపకంగా కానీ అనేక రూపాయల ఆదాయం వచ్చేది మన హైదరాబాద్. మరి గేట్ హైదరాబాద్ రంగారెడ్డి కలిపి దాదాపు 2 కోట్ల మంది నివసిస్తున్నప్పుడు దాని అనుగుణంగానే అనేక రకాల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దీనిపై మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనం చూస్తే మెట్రో రైలు విషయం చూస్తే మరి ఇంతకు ముందు మరి ఎల్ఎన్టీ భాగస్వామ్యంతో ఆ రోజు మరి స్టార్ట్ అయ్యింది. అది 2015లో ఏమో స్టార్ట్ అయింది. దాదాపుగా 2015లో స్టార్ట్ అయినప్పుడు దాన్ని 15 కోట్లతో స్టార్ట్ అయినప్పుడు మరి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు నిర్వహించినప్పుడు దాన్ని మరి అది సక్రమంగా నడవాల్సిన అవసరం ఉండే. మరి ఆ దాదాపుగా 10 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ పరిపాలనలో నడిచినప్పుడు దాన్ని కొంత నిర్వీర్యం చేయడంతో ఎల్ఎన్టీ కొంత విఫలమై 3 సంవత్సరాలు ఎక్కువ కావడం వల్ల అనేక కోట్ల రూపాయలు నష్టం జరిగింది వారికి. మరి ఆ నష్ట వ్యవహారాలు అనేది దాదాపుగా చాలా పెద్ద ఎత్తున నష్టాలు వాళ్ళు ఇప్పుడు 2వ ఫేజ్ కోసం మరి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలుగా ప్రధానమంత్రిని, మరి అదేవిధంగా ఆర్థిక మంత్రిని, రైల్వే మంత్రిని, పట్టణాభివృద్ధి మంత్రిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి ఆ మనోహర్ లాల్ ఖట్టర్ గారు అన్నారు ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు 72 కిలోమీటర్లు మరి ఈ మెట్రోని చేసిరు కాబట్టి వాళ్ళకే ఇస్తే బాగుంటుంది, మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి వాళ్ళు ఏమన్నారంటే ఇంతకుముందు జరిగినటువంటి పెట్టుబడులే మాకు రాలేకపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వం 3 సంవత్సరాలు మాకు అనేక రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరంలో దాదాపుగా ఇప్పుడు ఒక 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ప్రధానమంత్రి, మంత్రులందరినీ కలవడంతో మరి ఖట్టర్ గారు ఆదేశించడంతో మరి ఎల్ఎన్టీ వాళ్ళని పిలిపించి ఏంది ఈ వ్యవహారం అంటే గడిచిన ప్రభుత్వం మాకు 3 సంవత్సరాలు కోఆపరేట్ చేయలేదు కాబట్టి మాకు దాదాపుగా పెద్ద ఎత్తున 700 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కాబట్టి మేము 2వ ఫేజ్ ని మేము చేయలేము. మాకు ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది కాబట్టి మేము చేయలేమని ముఖ్యమంత్రి గారితో ఓపెన్ గా వారు చెప్పడం జరిగింది. ఈ విషయం తర్వాత మరి ముఖ్యమంత్రి గారు మరి చేయలేనప్పుడు మనం ఏమన్నా బాధ్యత తీసుకుంటాం, మరి ఏదో ఒక రకంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రవాణా వ్యవస్థలో 5 లక్షల మంది నడుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఒక 120 కిలోమీటర్లు దీన్ని ఎక్స్పెన్షన్ చేయగలిగితే, ఎందుకంటే గేటర్ హైదరాబాద్ అనేది పెద్ద ఎత్తున ఎక్స్పెన్షన్ అవుతుంది. మరి మైగ్రేట్ అవుతున్నారు పబ్లిక్ అంతా అనేక రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి. కాబట్టి దానికి మౌలికంగా సదుపాయాలు కల్పించడానికి 120 కిలోమీటర్లు దీన్ని ఎక్స్పెన్షన్ చేయాలి. దాని ఉద్దేశంగా మరి ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడడంతో వాళ్ళు తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఇది ఆ విధంగా ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు. మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక హామీలు ఉన్నాయి, విభజన హామీలు ఉన్నాయి. రకరకాలుగా రావాల్సినటువంటి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సినవి ఉన్నాయి.
ఇలా అనేక రకాలుగా పద్ధతుల మీద మనకు రావాల్సినటువంటి ఫండింగ్ ఉంది కాబట్టి రాష్ట్రం నుంచి ఎన్నుకున్నటువంటి ఎంపీలుగా మరి 8 మంది గెలిస్తే అందులో 2 మంత్రులు అయినప్పుడు రాష్ట్రాభిమానం అయితే ఉండాలి. పదే పదే నేను ప్రతిసారి చెప్తా ఉంటాను టీవీ ఛానల్స్ లో. రాష్ట్రం కోసం వారికి ప్రేమాభావాలు ఉండాలి కాబట్టి కిషన్ రెడ్డి గారిని అనేక దఫాలుగా అడిగినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రవాణా వ్యవస్థ గురించి, ఈ మెట్రో రైలు గురించి అనేక సందర్భాలు ఓకే జితేందర్ గారు, రైట్. వెంకటరెడ్డి గారు, జితేందర్ గారు చెప్పిందంతా కూడా విన్నాం. రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి కేంద్ర మంత్రులకు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహాయపడాలి, అందుకే ఈ మెట్రో విస్తరణకు సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అడుగుతున్నాము, ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మీరేం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? వెంకటరెడ్డి గారు. ఓకే నన్న ఓకే లైవ్ లో ఉన్న మిత్రులు, ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారితో సహా అందరికి కూడా నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఆయన అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటిది. నిజానికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి కావాలని లేదు. ఏదో ఒక ఆడలేక మధ్యలో ఓడినట్టుగా అనేక సమస్యలను తెచ్చి, అది డీలిమిటేషన్ కానీ, ఆర్థిక సంబంధమైనటువంటి పంపిణీ కానివ్వండి, మెట్రో కానివ్వండి, లేకపోతే నదీ జలాలకు సంబంధించినటువంటి వాటిలో సానుకూలంగా, సామరస్యంగా, సమన్వయంగా పరిష్కరించేటువంటి శక్తి లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. నేను ఎందుకు ఇంత ఘాటుగా మాట్లాడుతున్నానంటే, ఆయన చెప్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇవాళ కొత్త సమస్యలు వచ్చినాయి. మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేటువంటి సంబంధాలన్నీ చేసుకోవాలా, వాళ్ళలో ఉన్నటువంటి డిపాజిట్లని విత్డ్రా చేసుకోవాలా, లీడ్ బ్యాంకు వాళ్ళకు ఉండేటువంటి హోదాను తీసేసేయాలా. ఎందుకంటే 5 ఎకరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోలేదు అనేటువంటి ఒక కారణం చేత అది అమ్మేయడం 270-250 కోట్లకు ఇప్పుడు భూములు అమ్మడము, ప్రజలను తాగించడము, ఈ రెండింటి యొక్క ఆదాయాల ద్వారానే ప్రభుత్వం నడవాలనేటువంటి ఒక కోణంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షేమంలోకి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టిన తర్వాత గత ప్రభుత్వం అదే పని చేసింది, ఈ ప్రభుత్వం అదే పని చేస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల పద్ధతిలోనే ఈ ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితుల పర హామీలు ఇవ్వడము, విమర్శలు చేయడము, కేంద్రంతో గిల్లి గజ్జాలు పెట్టుకోవడము, ఈ రకంగా ఒక రాష్ట్ర అభివృద్ధికి పనిచేసేటువంటి పద్ధతి లోపల గత ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనినే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. కిషన్ రెడ్డి గారు మాటికి మాట్లాడతారు. ఏదో 8 మంది సభ్యులు మీరు ఇచ్చినారా? 8 మంది సభ్యులు ప్రజలు ఎన్నుకున్న దానిలో 2 మంత్రులు అయినారు. పని తీసుకునేటువంటి కిషన్ రెడ్డి గారి మీద వాడిన భాష ఏందో ఒకసారి చెప్పమనండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? భాష మీద నియంత్రణ లేదు. భాషకు సంబంధించినటువంటి దిగజారిన భాషా ప్రయోగాన్ని కేసీఆర్ గారికి కొనసాగింపుగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప సిద్ధాంతకర్త రేవంత్ రెడ్డి గారు. ఇదానండి చేయవలసినటువంటిది. నేను ఢిల్లీకి వెళ్తున్నా, రేపు ఇవాళ ఢిల్లీలో ఉంటా, కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ ఇప్పించండి అని మాట్లాడే పద్ధతి అదానండి ప్రోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది. మీరు లెటర్ రాయండి, కిషన్ రెడ్డి గారికి లెటర్ రాసే హక్కు మీకుంది. రాసిన తర్వాత వీళ్ళని బట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇస్తారా, 4 రోజులకు ఇస్తారా, వారం రోజులకు ఇస్తారా, తప్పకుండా చర్చించడానికి అవకాశం కలిగిస్తారు. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన, ప్రజలకు సంబంధించినటువంటి విషయము. ఇది రేవంత్ రెడ్డి సొత్తు కాదు, కిషన్ రెడ్డి గారి సొత్తు కాదు, లేకపోతే మోదీ గారి సొత్తు కాదు. కాబట్టి ప్రజాభివృద్ధి, ప్రజల ప్రాంతాల వారీగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం లోపల అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సాయం చేస్తుందో తెలంగాణ కూడా చేస్తుంది. దాన్ని వాడుకునే పరిస్థితి లేకుండానే విమర్శలు చేయడము, ప్రతిదానికి విమర్శ. అసలు తిట్ల కోసం వచ్చినాడా ముఖ్యమంత్రి గారు? విమర్శించడానికి వచ్చినాడా, లేకపోతే పనులు చేసుకోవడానికి వచ్చినాడా? దాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరిధారణం గురించి మాట్లాడుతున్నాడు. 54,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి కొనడానికి సిద్ధంగా ఉంది, 34,000 కోట్లు రిలీజ్ చేసినామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. అన్ని మేమే చేసినట్టు కాదు కదా. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా వ్యవసాయ ప్రణాళిక ఉండాలా, ఆ పద్ధతిలో కూడా తీసుకెళ్లేటువంటి పద్ధతి ఉంటేనే అది అభివృద్ధి అవుతుంది రాష్ట్రం. కానీ విమర్శల కోసమే ఎంత మాట వస్తే అంత మాట తిట్టడము, ఆ మాటలు తిట్టి మరి ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి సమస్య ఏముంది? మెట్రోకు టేక్ ఓవర్, ఫస్ట్ ఫేజ్ కవర్ లో స్పష్టంగా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగినటువంటిది. ఆపరేటివ్ ఇన్కమ్, ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్, లోన్ కు సంబంధించినటువంటి వడ్డీని చెల్లింపుల దాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ సలహా ఏదైతే ఐఆర్ఎఫ్సి ద్వారా వచ్చినటువంటి రుణం 13,400 కోట్లు ఉందో అక్కడ ఆగడానికి కారణము చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. వీళ్ళు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మొదట అప్పు మీద వడ్డీ చెల్లిస్తానంటున్నాడు. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే నిర్వహణ ఖర్చులకు మొదలు అడ్జస్ట్ చేసిన తర్వాత చెల్లించండి అంటున్నారు. ఇది చిన్న లిటిగేషన్. కిషన్ రెడ్డి గారికి ఇది చిన్న లిటిగేషన్, కూర్చొని మాట్లాడితే అయిపోతుందని చెప్పినటువంటి పరిస్థితుల వల్ల రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు తప్ప పని చేసుకునేటువంటి కార్యక్రమం ఆయనకు లేదు. ఆయన ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ తిట్టినట్టుగానే అదే పద్ధతి లోపల ఏ ముఖ్యమంత్రి కూడా 75 సంవత్సరాలు 79 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రం లోపల
తిట్టేటువంటి కార్యక్రమం కిందనే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. ఏ పని కాలేదనేటువంటిది ఇప్పుడు డిఫెన్స్ కు సంబంధించినటువంటి దానిలో వాళ్ళు వెళ్తున్నాడు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పడానికి అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి, అందరినీ కలుస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీజేపీని మీద అటాక్ పెడితే రేపేదో గెలుస్తాము అనేటువంటి దాని కింద వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద 25,000 శాఖలు ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాలు ఉండేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థ. దాని మీద యుద్ధం ప్రకటించినాడు. ఇప్పుడు ఎవరి మీద ప్రకటిస్తారు చెప్పండి? మంత్రుల మీద ప్రకటిస్తాడు, స్టేట్ బ్యాంకుల మీద ప్రకటిస్తాడు, పారిశ్రామిక సంస్థల మీద ఇది ఏం జరుగుతుంది అంటున్నా? రియల్ ఎస్టేట్ కోణంగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ప్రజలను తాగించాలా, ఉన్న భూములను అమ్మాలా, చేసేటువంటి కార్యక్రమాలు చేయాలనేది తప్ప మీకు ఇతరత్ర ఏ రకమైనటువంటి ఒక ఉద్దేశము, లక్ష్యము, దీర్ఘకాలిక ప్రయోజనం ఉండేటువంటి పద్ధతుల వల్ల తెలంగాణ అభివృద్ధిని తీసుకుపోతున్నట్టుగా కనపడడం లేదు. ఇది ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవసరమైనప్పుడు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇవ్వడం జరుగుతున్నది. ఓకే, దత్తాత్రేయ గారు రెండు పార్టీల యొక్క వాదనలో విన్నారు. అటు ముఖ్యమంత్రి పదే పదే కిషన్ రెడ్డి గారికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి, ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు మెట్రో వేదికగా ఈ రాజకీయం? బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒక నయా డ్రామాకు తెరలిపిండండి. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని రెండు ప్రభుత్వాలు ఫెయిల్యూర్ ప్రభుత్వాలే. ఇవాళ పెరిగిన డీజిల్ విషయంలో, పెట్రోల్ విషయంలో, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత విషయంలో అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయలేక ఇవాళ మెట్రో ఫేజ్ 2ని ముందుకేసుకున్నారు. మెట్రో ఫేజ్ 2 విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగానే అవగాహన ఉంటే నిధుల సమకూర్చే విషయంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సంస్థల దగ్గరికి కానీ లేకపోతే ఇతరత్ర సంస్థలు ఉన్నాయి. మనకు వీళ్ళు 3 సంస్థలను అప్రోచ్ అయ్యారండి. నంబర్ 1 ఫస్ట్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రోచ్ అయ్యారు. మేము ఇవ్వలేము, అది వర్కౌట్ కాదు ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పేసారు. తర్వాత ఒక జపాన్ కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంస్థను అప్రోచ్ అయ్యారు, అది కూడా కరాఖండిగా చెప్పేసింది. అయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పులు ఇచ్చినటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అయినటువంటి ఐఆర్ఎఫ్సి మాత్రం మేము చూస్తాం, మేము చేస్తాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. సో వాళ్ళు ఇవ్వడానికి కూడా అంగీకరించారు. ప్రాసెసింగ్ ఫీజు కింద దాదాపుగా 84 కోట్లు కట్టించుకున్నారు. ఎన్ని కోట్ల అప్పు ఇస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు? 13,600 కోట్ల అప్పు ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి ముందుకు వచ్చింది. మరి ఎక్కడ చెడ్డది? ఈ నెల 15వ తారీఖు నాడు, జూన్ 15వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఆ నిధులు మళ్లించాల్సిన అవకాశం ఉండే. మరి ఎందుకు చెడ్డది అనంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఐఆర్ఎఫ్సి వాళ్ళు పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ విషయంలో వీళ్ళు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలు దానికి సూటబుల్ గా లేవు. ఎందుకు? రైల్వే యొక్క నిధులు మీరు ఎట్లా కడతారు, ఒకటి మీరు మరి ఎట్లా రీపే చేస్తారు, మాకు డబ్బులు ఎట్లా రీపే చేస్తారు అంటే మేము ఇన్కమ్ వచ్చిన దాని మీద పడతామన్నారు. ఫస్ట్ నంబర్ 1, 122 కిలోమీటర్ల ఫేజ్ 2 ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రజలు లేని ఫ్యూచర్ సిటీ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లోపం ప్రాజెక్టు. అక్కడ ఫ్యూచర్ సిటీలో ఒక్క జనం లేరు. గతంలో కేసీఆర్ గారు ఫేజ్ 2 విషయంలో ఒక 4 కారిడార్లు చూపించాడు, 4,000 చూపించిండు. ఆ 4,000లో మనం ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని అప్రోచ్ అవ్వాలా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గంకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నాగోల్కు, ఇట్లా వివిధ రకాల రోడ్లను మేము కారిడార్లను రాయదుర్గం నుంచి చూపించినాం. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఫ్యూచర్ సిటీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ మీద అంత కలలుగా అంటా ఉన్నాడంటే అక్కడ ఉన్న భూములకు లేని విలువలను తీసుకురావాలా, అక్కడ ఆయనకు సంబంధించినవి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి అదొక రియల్ ఎస్టేట్ హబ్ గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఫేజ్ 2 మెట్రో అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించి తీరుతా. ఇవాళ ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు వస్తే 4.5 నుంచి 8 లోపల ఉండేటువంటి ఆ వడ్డీ రుణాలు ఇతర సంస్థలకు వెళ్తా అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేసిండుగా. కిషన్ రెడ్డి గారిని బూతులు తిడితే, ఎవరైనా కేంద్ర మంత్రిని బూతులు తిడితే, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిడితే, లేకపోతే నువ్వు అడగాల్సిన పద్ధతిలో అడగకపోతే నిధులు వస్తాయా అండి? ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, అనుభవం లేదు అనడానికి ఇది ప్రధానమైనటువంటి నిదర్శనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని నువ్వు ఒక ఫోటో కాల్ వ్యవహారం లాగా వెళ్ళి, సార్ నేను ఈ ప్రాజెక్టు ప్రపోజల్ పెడతా ఉన్నా, మీరు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, మరి ఈ ప్రాజెక్టు మన తెలంగాణకు రావాలంటే మీ నుంచి సహాయ సహకారాలు నాకు ఉండాలా? ఇక మనం వెళ్ళి కేంద్ర మంత్రులను కలుద్దాం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్ గారిని కలుద్దాం, లేకపోతే రైల్వే శాఖ మంత్రి వైష్ణవి గారిని కలుద్దాం. ఇట్లా ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అన్ని పక్కకు పెట్టేసి ఎందుకు వేసుకున్నాడు ఇవన్నీ ముందరికి అంటే, ఇక జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్, ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు ముందర పెట్టుకొని ఇక పోటీ నాకు బీజేపీకి మధ్యనే ఉందని చూపించాలని ఒక దురుదృష్టితో ఇలా చేస్తా ఉన్నాడు, దురుద్దేశంతో చేస్తా ఉన్నాడు. ఒకటి క్లియర్ అండి, తెలంగాణ రాష్ట్రంలో మేము గతంలో ఉన్నప్పుడు ఫేజ్ 1 పూర్తి చేయడం అయినా,
ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధులు తీసుకురావడం విషయంలో అయినా ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్ తోటి మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక గుడిలో ఉన్న దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టుగా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రాసెస్, ఒక ప్రోటోకాల్ విధానం ఎట్లా ఉంటుందో దాని ప్రకారం ఒక ప్రాపర్ వేలో మేము నిధులను తీసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయ చూపించింది. చాలా అంశాల్లో మనం కట్టుకున్న పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి నిధులు ఇవ్వలేదు, మనం చేసుకునేటువంటి మిగతా డెవలప్మెంట్ విషయంలో రూపాయి ఇవ్వకపోయినా కూడా మేము సమన్వయంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా డెవలప్ చేస్తాం. వీళ్ళిద్దరు చేస్తా ఉంది ఒకటే, ఒక నిమిషం అండి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతా ఉందంటే ఒక లోపాయికార ఒప్పందం ఉంది. తెలంగాణలో ఒక సామెత ఉంది, సన్యాసులు కలిస్తే ఏం రాలుతుందిరా నాయన అంటే బూడిద రాలుతుంది అన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డితోని, ఆ కిషన్ రెడ్డితోని తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఒరగదు అనేటువంటిది తేలిపోయింది. వాళ్ళు ఏ ప్రాజెక్టులు దేరు, నువ్వు నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి 2.5 సంవత్సరాల్లో జరిగిందా? ఏం జరగలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా శ్రీనివాస్ రెడ్డి గారు మీకు? శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉన్న తెలంగాణలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైన తొలుత కేంద్రంతో కొంత సఖ్యతగా ఉంది, తర్వాత కేంద్రం అసలు తెలంగాణకు సహకరించట్లేదంటూ కూడా యుద్ధం ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు కూడా బడే బాయ్ చోటా బాయ్ అన్నారు, కేంద్రంతో సఖ్యతగా ముందుకెళ్తామన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు గేరు మార్చి డైరెక్ట్ కేంద్రం అనకపోయినా టార్గెట్ కిషన్ రెడ్డిగా ఈ లెటర్ వర్క్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? నిజంగా కేంద్రం తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయమే చేస్తుందా, లేదంటే రాజకీయ అంశంగా ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు కొంత వెనకబడినప్పుడు లేదంటే విఫలమైనప్పుడు ఆ స్థాయిని కేంద్రం మీద నెడుతున్నారనుకోవాలా? ఏం చెప్తారు? వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో అప్రోచ్ అవుతున్న సిస్టమ్ చాలా బాగానే ఉండే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కంటే బెటర్ ఉండే. అట్లా చాలా విషయాల్లో రేవంత్ ప్రభుత్వం కేంద్రం నుంచి జరగాల్సిన పనులను జరిపించుకున్న పరిస్థితిని కూడా మనం చూసినాం. ఇట్ ఈస్ ఇన్విటబుల్, నో డౌట్. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. కాబట్టి కేంద్రం రాష్ట్రాలకు సంబంధించి ఉండాల్సిన సంబంధాలు బెటర్ గానే ఉన్నాయనే అభిప్రాయం మాత్రం వచ్చింది. కానీ మీరు అన్నట్టు ఏందో ఏమో కానీ ట్రైన్ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారే కాస్త దూకుడుగా పోతున్నట్టయితే మనకు కనబడుతున్న విషయం. అంత దూకుడుగా ఎందుకు పోతున్నారు ఏంది అనేది ఆయనకే తెలియాలి. వాస్తవానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కూడా మన ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చాలా కోఆపరేటివ్ గా కలిసిన పరిస్థితి, జరిగిన పనులు కూడా బోలెడు ఉన్నాయి. రక్షణ శాఖ భూములు ఊరికేం రాలేదు. ఇప్పుడు పోతే మన పరేడ్ గ్రౌండ్ లో కావచ్చు, ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కావచ్చు, నిన్న మొన్న శాంక్షన్ అయినటువంటివి చాలా ఈజీ వేలో జరుగుతున్నాయి కేంద్రంలో. రైల్వే మెట్రో ట్రైన్ విషయంలోనే ఇంత రాద్ధాంతం జరుగుతుంది అంటే అదేదో వచ్చిన లోన్ ఆగిపోయింది అని చెప్తున్నారు. అది కిషన్ రెడ్డి వల్లనే ఆగిపోయింది అని ఆయన ఆరోపణ చేస్తుండు, మీసలు రాస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టుగా మరి ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను కూడా ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ చేయడానికి ముఖ్యమంత్రి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంది. కాబట్టి అది మరి డిపిఆర్ లో ఉందా లేదా, దాని వల్లనే లోన్ ఆగిపోతుందా ఏంటి అనేది కూడా ఒక క్వశ్చనే. నిజంగానే డిపిఆర్ లో లేని దాన్ని మనం అటాచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణంతో ఆగితే ఆగవచ్చు కూడా. ఇంకేదైనా ఏదో అడ్వాన్స్ కట్టాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు, ఇతరత్ర కండిషన్ల విషయంలో ఏమాత్రం లొచ్చుకున్నా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అది ఐఆర్ఎస్ లోన్, అది ఊరికేం ఇవ్వరు అది. కాబట్టి వాటిని ఫాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే బాగుంటది, గొడవంతా ఉండాల్సిన అవసరం లేదు. మరి దానికి ముఖ్యమంత్రి గారేమో టోటల్లీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఫ్యూచర్ సిటీ గురించే మాట్లాడుతున్నారు తప్ప మిగతా విషయాలు నగరానికి సంబంధించి పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఈ ఒకటి గాంధీ సరోవర్ తప్ప మిగతా విషయాలను పెద్దగా పట్టించుకున్నారు. ఎక్కువగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటు భారతీయ జనతా పార్టీలో కూడా 2-3 వర్గాలు ఉన్నాయి. అందులో కొంతమందికి కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలిని నచ్చట్లేదు, ఆయన వల్లే పార్టీ ఎదగట్లేదు, ఇలాంటి విమర్శలు ఉన్నాయనేటటువంటి వార్తలు అప్పుడప్పుడు మనం వస్తూ ఉండడం చూస్తాం. ఇప్పుడు తాజాగా చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా యుద్ధాన్ని కేంద్రంపై ప్రకటించకుండా కిషన్ రెడ్డి గారే అడ్డుతవుతున్నారు, మెట్రోకైనా తెలంగాణ అభివృద్ధికైనా అనే తరహాలో ఆయన కూడా ఎదురుదాడి కిషన్ రెడ్డి టార్గెట్ గానే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి, ఎందుకు కిషన్ రెడ్డి అంతిమంగా టార్గెట్ అవుతున్నారంటే ఏం చెప్తారు? వాస్తవానికి కిషన్ రెడ్డి కేంద్రంలో కేబినెట్ మంత్రి, మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ బీజేపీ, అంత డౌటే లేదు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుండు, కేంద్ర కేబినెట్ గా మంత్రిగా పనిచేస్తుండు.
కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ కూడా అతనిదే ఎక్కువ ఉంటుంది అనేది మీకు మాకే కాదు ప్రజలకు కూడా బాగా తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వారిని టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ మోడీ దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉండి ఉంటుంది, నో డౌట్. కానీ నేను ఒకటి మాత్రం ఒప్పుకున్నది, కిషన్ రెడ్డి అడ్డుకున్నదంటే అది నమ్మదగ్గ విషయం అయితే నాకు అనిపించదు. మరి ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఏంది, దేనికోసం కిషన్ రెడ్డిని పదే పదే బ్లేమ్ చేస్తూ పోతున్నాడు ఈ విషయంలో అనేది నేను ఎవరికి అర్థం కాని విషయమే. మరి కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే మొన్న రాసిన లేఖ చాలా ఘాటుగా ఉంది. ఆయన ఒక కేంద్ర మంత్రిగా గౌరవిస్తూ రాస్తున్నట్టయితే నాకు అనిపించలేదు ఆ లేఖ చూస్తే. అందులో ఆయన వాడిన పద్ధతి, చెప్పిన విధానం చూస్తే ఒక కేంద్ర మంత్రి పట్ల ఆ రకంగా రాయడం విచిత్రం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు అక్కడ కేబినెట్ రైల్వే మంత్రితో అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయండి, మీరు మన వెంట రాండి, మీ ఫైల్స్ అన్ని తీసుకొస్తున్నావు, నేను 2 రోజులు అక్కడే ఉంటా, మీరు అక్కడే ఉండండి, మమ్మల్ని తీసుకెళ్ళండి, చర్చలు జరిపించండి. ఇదేందండి ఒక అటెండర్ ఆదేశించినట్టు కేంద్ర కేబినెట్ మంత్రిని ఆదేశిస్తూ లేఖ రాయడం ఏందండి? చాలా ఘోరంగా ఉంది అది. అది బాగలేదు పద్ధతి. నీకేమైనా ఉండొచ్చు, ఉంటే అది తెలుసుకో. చట్టం ఉందండి, మనకు అందరినీ తెలిసి చట్టం తన పని తాను చేసుకోపోతుంటది. చట్టానికి అతీతంగా ఆయన చేసినదంటే ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయాలి. కానీ ఈ రకంగా గౌరవంగా పరుస్తూ నువ్వు లేఖలు రాయడం, బ్లేమ్ చేయడం, ఓన్లీ మీడియాకి లీకులు ఇవ్వడం, అసలు కేంద్రంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలుసో లేదో మరి ఎంతో తెలియదు మనకు. కానీ మీడియాకు మాత్రం విపరీతమైన లీకులు ఇవ్వడం వల్ల ఇది ఒక పొలిటిసైజ్ అయిపోయింది విషయం. పొలిటిసైజ్ చేయడం అనేది వారి ఇంట్రెస్టా ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డి సమర్థించాలనే ఉద్దేశం కాదు ఇక్కడ. అసలు ఆయన ఆ రకంగా నువ్వు సంబోధిస్తూ రాయడమే పద్ధతి కాదు అది. నువ్వు కేంద్ర మంత్రికి లేఖలు రాయొచ్చండి, 3 మంది రాస్తారు, మీరు కూడా రాయొచ్చు, తప్పేం లేదు. కానీ రాసే పద్ధతి ఉంటుంది కదా, ఎట్లా రాయాలి ఏంటి అనేది. నువ్వు పోయి తెచ్చుకోలేదా మన రక్షణ శాఖ భూములు ముఖ్యమంత్రి గారు తెచ్చుకున్నప్పుడు కిషన్ రెడ్డి గారిని వెంట పెట్టకపోయిందా, లేకపోతే కిషన్ రెడ్డి గారే ఇప్పించదా? దీనికి మాత్రమే కిషన్ రెడ్డి గారు ఇప్పించాలని రూల్ ఏముందండి అక్కడ? నాకు అర్థం కాలేదు. ఇట్ ఈస్ మోస్ట్ మిస్బిహేవ్ అది నా దృష్టిలో ముఖ్యమంత్రి గారు. పద్ధతి మార్చుకోవాలి. రెండోది మెట్రో కోసం, నీ లోన్ల కోసం ఏం అడ్డంకులు ఏమున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, నువ్వు ఇస్తున్న డిపిఆర్ ఏంది, అక్కడ జరుగుతుంది ఏంది, నువ్వు డిమాండ్ చేస్తుంది ఏంది? డెఫినెట్లీ అప్పులు ఇచ్చే సంస్థ దేన్నే కానీ కండిషన్లు ఒప్పుకుంటేనే ఇస్తుంది, దాని తప్పేముంది? దాన్ని నువ్వు ట్యాకిల్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ట్యాకిల్ చేయాలి. కానీ ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఎందుకు? కేంద్ర మంత్రికి చెప్పండి ఈ కండిషన్ కూడా ఒప్పుకోండి, ఫ్యూచర్ సిటీ వరకు కూడా మెట్రోను తీసుకుపోయే పద్ధతికి దాన్ని ఆమోదం కల్పించండి అని మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి, పోవాలి, మాట్లాడాలి రైల్వే శాఖ మంత్రితోటి, తప్పేం లేదు. కానీ బహిరంగ లేఖలు ఏంటండి? బహిరంగ లేఖలు ఎందుకండి? మీడియాకి ఇచ్చి విపరీతమైన భాషలో మీరు లేఖ రాసి అదేదో ఆర్డర్ వేస్తున్నట్టుగా, అంటే ఒక కేంద్ర మంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తాడండి. నాకు ఆ విచిత్రంగా కనపడ్డది. అది పద్ధతి కాదు అది. జితేందర్ గారు ఏమంటారు? ఎందుకు మీడియాకి లీకులు ఇవ్వడం, లేదంటే బహిరంగ లేఖలు రాయడం, మొత్తం అంశాన్నంతా కూడా పొలిటికలైజ్ చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ సమస్యను పరిష్కరించే అంశంలో కనిపించట్లేదు అనేది వాదన. ఏం చెప్తారు? ఒక్కటండి, ఇప్పుడు కేంద్రం వివక్ష చూపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 2023లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 100 సార్లు ఢిల్లీకి వెళ్లి అనేక రకాలుగా మంత్రులని కలవడానికి ప్రయత్నం చేసిర్రు, కలిసిండ్రు, చెప్పిండ్రు, వినతులు ఇచ్చిండ్రు. అయినా కూడా మరి అక్కడి నుంచి ఫండ్స్ రాకుండా, ఇక్కడ నుంచి మరి జిఎస్టీ, సిఎస్టీ అనేక రకాల ఫండ్స్ తీసుకుపోయి అక్కడి నుంచి రావాల్సిన రాకపోతే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు చెప్పండి? మరి గత పడిచినటువంటి 10 సంవత్సరాలలో కావాల్సినటువంటి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు ఉన్నటువంటి 2.5 మాకు వచ్చినటువంటి అవకాశాన్ని దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆతృతం ఉంటది. మరి అట్లాంటప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు కానీ, టీఆర్ఎస్ సోదరులు కానీ ఎవరు కూడా ప్రశ్నించకూడదు కదా. ఎందుకు ప్రశ్నిస్తున్నారు ప్రతిసారి? ఇది కాలేదని, అది కాలేదు, ఇది కాలేదని. కాబట్టి ఇప్పుడు ఆయన 100 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు, ప్రైమ్ మినిస్టర్ కలిసిండు, మంత్రులు కలిసిండు. రావాల్సినటువంటి ఇప్పుడు 1,00,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు రావాల్సినటువంటి మరి అవన్నీ ఇవ్వాలి కదా. ఫండ్స్ ఇవ్వరు, తర్వాత రావాల్సిన వాటాలు ఇవ్వరు, అనేక రకాల వివక్షలు చూపిస్తారు. మరి అవి రావాల్సినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులలో భాగస్వామ్యం లేదు. 10 సంవత్సరాలు మన కేసీఆర్ గారు ఇప్పుడు సోదరుడు చెప్తున్నాడు, మరి 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అనేక పద్ధతుల మీద వీళ్ళు సహకరించారు కదా. కనీసం కాళేశ్వరం మీద 1,00,000 పై చిలుకు కోట్ల రూపాయలు వెచ్చించారు. మరి దాన్ని జాతీయ ప్రాజెక్టు కింద తెచ్చుకుంటుంటే అయిపోతుండే కదా. జూరాల ఎన్నో రకాలుగా మనకు 2 జీవనదులు ఉన్నాయి, ఒక్కటి కూడా తీసుకురాకపోయా అప్పుడు. కాబట్టి ఎక్కడ కోఆపరేట్ చేసిండు 12 సంవత్సరాలలో?
ఇప్పుడు ఈ 12 సంవత్సరాలలో ఆయన ఏం చేసిండు చెప్పండి? ఏం చేయలేకపోయారు. ఇద్దరు కలిసి జోగల్బందీ లాగా ఆయన మరి కోవిడ్ టైంలో మీరు లైట్లు వేయండి, ఒక విషయం చెప్పండి జితేందర్ గారు, అసలు కేంద్రం ఏ రక సహాయము తెలంగాణ ప్రభుత్వానికి చెయ్యట్లేదా? అసలు కేంద్రం సహాయం లేకుండానే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రెగ్యులర్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అందించే సహాయ సహకారాలతో పాటు మనకి రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేదంటే బుల్లెట్ ట్రైన్ కారిడార్ కావచ్చు, ఇలా ఇతరత్ర కొన్ని అంశాల్లో కొన్ని ప్రాజెక్టులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు, పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకేం కావాలి? ఏం ఇవ్వట్లేదు కేంద్రం, ఏం చేయట్లేదు కేంద్రం. ఇప్పుడు గడిచినటువంటి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అనేక రకాలుగా మెట్రో లైన్ కానీ, తర్వాత ఈ ప్రాజెక్టులు కానీ, తర్వాత ఈ ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కానీ, తర్వాత ఇప్పుడు లాస్ట్ జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కిషన్ రెడ్డి గారు 10,000 కోట్లు తీసుకొచ్చి మూసీ నది సుందరీకరణ చేస్తా అన్నారు. మరి వారు తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఏమున్నాయండి? కేసీఆర్ గారేమో ఎంతసేపు రాష్ట్రంలో ఉంచినటువంటి కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి 8 లక్షల పైచిలకు కోట్లతో దీన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా అన్నాడు. కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు, అనేక రకమైనటువంటి ఉన్నటువంటి డ్యామ్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉండే, 60-40 డ్యామ్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉండే. మరి ఎక్కడ కూడా ఆయన ఎందుకు తీసుకురాలేదు? మరి ఎందుకు జుగలబందీ జరగలేదు? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే కదండి దేశం అంతా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి మూసీ చూడండి, పక్కనే ఉంటాడు కదా ఆయన, సికింద్రాబాద్ పంపించారా మూసీ? అసలు మూసీ నదికి డిపిఆర్ రెడీ అయిందో జితేంద్ర గారు? అది మూసీ సుందరీకరణ అర్థం కాదు, మూసీ ప్రక్షాళన అర్థం కాదు. 2 రకాల పేర్లు పెడతారు. ఓ పక్క ప్రక్షాళన అని చెప్తారు, మరోవైపు సుందరీకరణకి బ్లూ ప్రింట్స్ మాత్రం మీడియాకు రిలీజ్ చేస్తారు. అసలు మూసీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అన్న దానికి సంబంధించి ఒక డిపిఆర్ ఏమైనా రెడీ అయిందా? డిపిఆర్ ఉంటే కదా కేంద్రానికి వెళ్ళడానికి. కేంద్రంకి వెళ్ళిన తర్వాత కేంద్రం ఇస్తుందా లేదా తర్వాత చూడొచ్చు. అసలు మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారా, సుందరీకరించాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒక డిపిఆర్ ఇప్పుడు చూడండి, డిపిఆర్ లేకుండా కేంద్రం ఇవ్వలేదని ఎట్లా అంటారు జితేంద్ర గారు? దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇందాక మనకి ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది అని చెప్పారు. డిపిఆర్ ఉండాలి కదా. డిపిఆర్ లేకుండా కేంద్రం ఇవ్వలేదంటే ఇప్పుడు అదేనండి. ఇప్పుడు మనకేంది ఆల్రెడీ 700 కోట్లతో సుందరీకరణ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి చూడండి పెద్ద ఎత్తున మన దగ్గర 55 నుంచి 72 కిలోమీటర్లు ఏమో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఇదే ప్రాంతానికి చెందిన వారు. ఆ ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది అక్కడ నుంచి పోస్తే. ఇప్పటికి 10 సంవత్సరాలు నేను అగ్రీ చేస్తున్నా జితేంద్ర గారు, ఖచ్చితంగా మూసీ అనేది ప్రక్షాళన జరగాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి. మీరు అంటున్నారు ఏ రకంగా మూసీ పరిస్థితి ఏ రకంగా ఉందనేది తెలంగాణలో ఉన్న చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్తారు పరిస్థితి ఏంటనేది. కానీ నా క్వశ్చన్ ఒకటే, దానికంటూ సమగ్ర డిపిఆర్ ఉండాలి కదా. ఇన్నాళ్ళుగా మీరు దాన్ని సుందరీకరణ అంటున్నారు, లేదంటే ప్రక్షాళన అంటున్నారు. ఒక డిపిఆర్ రెడీ చేసి కేంద్రంపై అప్పుడు ఒత్తిడి తీసుకురావచ్చు కదా అన్ని పార్టీలు కలిపి. డిపిఆర్ఏ లేకుండా ఏదో వేగ్గా ఒక 700 కోట్లు 500 కోట్లు లేకపోతే 10,000 కోట్లు అవుతుందని చెప్పేసి కేంద్రం నిధులు ఇవ్వట్లేదంటే ఎట్లా కుదురుతుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు 700 కోట్లతో ఒక డిపిఆర్ ని రెడీ చేసి కేంద్రానికి సబ్మిట్ చేసిండ్రు కదండి. ఉన్నది కదా, ఆల్రెడీ ప్లాన్ చేసిండ్రు కదా. ఇదంతా ఉన్నటువంటి 55 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో హైదరాబాద్ అనేది పెద్ద ఎత్తున అసెట్ అండి. ఇప్పుడు ఇక్కడనే కదా హైయెస్ట్ గా మనకు వచ్చేటువంటి డబ్బులు ట్యాక్స్లు తీసుకునేయాల్సింది ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటాం. కాబట్టి ఈ హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మొన్న ఆయన ఆ రోజు మున్సిపాల్లో 44 మంది కార్పొరేటర్లు గెలిపించుకొని 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇదంతా హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తాను కిషన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? మరి ఆ రోజేమో ఆయన 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారేమో కామ్గా కూర్చున్నారు. ఉన్నటువంటి హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా ఇంకా దళితరంగానే ఉంది కదా. మనకు రాష్ట్రం అంతకుముందేమో సంపక్య పాలన ఇబ్బందులు జరిగినాయి, రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే. ఓకే వెంకటరెడ్డి గారు, అసలు మూసీ విషయంలో ఏం జరుగుతుంది? మూసీ విషయంలో కూడా కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. అసలు మూసీకి సంబంధించి డిపిఆర్ రెడీ అయింది, మేము కేంద్రానికి ఇచ్చామని చెప్పి జితేంద్ర గారు చెప్తున్నారు. వాస్తవం ఏంటి? ఇప్పుడు ఒకటండి శివ గారు, ఇప్పుడు జితేందర్ గారు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఎంతసేపు కేంద్రం మీద ఆరోపణలు చేయడం, తీవ్ర ఆరోపణలు చేయడము. మూసీకి సంబంధించినటువంటిది కిషన్ రెడ్డి గారు 3 రోజుల కింద మాట్లాడినప్పుడు 4,000 కోట్లు మేము మూసీకి సంబంధించినటువంటి దాంట్లో సూత్రప్రాయంగా అంగీకరించిన మాట చెప్తూనే ఉన్నాడు ఆయన. మీ దగ్గర డిపిఆర్ సరిగ్గా ఉండదు, దాన్ని దాచిపెడతారు, దాన్ని ఎవరి కోసం చేస్తున్నారు ఆ సుందరీకరణ, ఎవరిని ఊలగొడుతున్నారు.
మరి గండిపేటలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కాంగ్రెస్ నాయకులు ఇళ్ళన్నీ ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఏం మాట్లాడతారు? ఆ బిల్డింగులు విల్లాలు ఏంది, వాటి గురించి ఏమైనా నిర్ణయం చేసినరా? మీ పీరియడే కదా, 50 సంవత్సరాలుగా మీరు కట్టుకొని చెరువులన్నింటినీ ఆక్రమించి చేసినటువంటిది. కేంద్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి చర్చ చేస్తే పర్వాలేదు. మొన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పాడు, 1,00,000 కోట్లు కోఆపరేటివ్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకు వివిధ రూపాల లోపల తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసింది అనేటువంటిది. ఇది కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరంకి 70,000 కోట్ల రూపాయలు కేంద్ర సంస్థలు, ఆర్థిక సంస్థలు, వివిధ రకాల ఆర్థిక సంస్థలు కిషన్ రెడ్డి గారు పబ్లిష్ చేసినటువంటి బుక్ లో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కేంద్రం రాష్ట్రం కాదండి. మీకు చేత కాకపోతే, ప్రజలు మీకు ఓట్లు వేయకపోతే, దేశం మొత్తం ఒక ప్రాంతీయ పార్టీగా కుదించబడ్డ కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాలకు పరిమితమై ఏం చేయాలని అర్థం కాక దేశ విభజన కు అనుకూలంగా మాట్లాడేటువంటి పద్ధతి, దేశ భద్రతను వదిలేసి దేశం ఒక్కటి అనేటువంటి కాన్సెప్ట్ లో ఇప్పటికీ రానటువంటి పరిస్థితి లోపల గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఆ ప్రాంతం ఈ ప్రాంతము దక్షిణ ప్రాంతం అనేటువంటి కొట్లాటలు పెట్టి పబ్బం గడిపి అధికారంలోకి వస్తామని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అది తప్పు. ఏది మాట్లాడు కేంద్రానికి వ్యతిరేకంగా ఏం చెప్పాలా కదా. మీరు 100 సార్లు ఢిల్లీకి వెళ్ళినారా? ఆ కాంగ్రెస్ హైకమాండ్ కలవడానికి ఢిల్లీకి వెళ్ళారా? కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి వెళ్ళడం జరిగినప్పుడు చార్టర్ ఫ్లైట్ లో పోవాలి కాబట్టి ఏదో ఒక 2 రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా చక్కగా చెప్పినారు. శ్రీనివాసరెడ్డి గారు ఒక కేంద్ర మంత్రి మీద మాట్లాడాల్సినటువంటి పద్ధతేనా? మీరు రాయండి లెటర్, కేంద్ర మంత్రికి రాయండి, ఆ మంత్రులకు రాయండి. మీరు రండి. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినాడు, నేను మీతో పాటు వస్తానని చెప్పినాడు. అది లీక్ చేయడము, లీకుల వీరుడికే రేవంత్ రెడ్డి గారు. ఎట్లానండి అఫీషియల్ పద్ధతిలో జరగవలసిన విషయాలను ప్రతిదీ చెప్తే, నిన్న మహారాష్ట్రకు ఒక ప్రైవేటు వివాహానికి వెళ్ళాడు, అక్కడి నుంచి అక్కడ ఢిల్లీ వెళ్ళినాడు, చార్టర్ ఫ్లైట్ తీసుకుని పోయినాడు. ఆ ఖర్చులన్నీ ఇప్పుడు దేంట్లో రాస్తాడంటే కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి పోయేది. కలిసేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రకరకాల వ్యవహారాలు. వీటి గురించి మేము మాట్లాడడం లేదు. కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి గారు రోజు ఎవరు కనపడితే వాళ్ళకి కనపడ్డదల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయి చిట్ చాట్ చేసి, అసలు మీటింగ్ ఉండదు, చిట్ చాట్ ఉంటుంది, లీకలు ఇవ్వడము. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చినాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేస్తే ఏమైతుందంటే నష్టం ఎవరికి జరుగుతుంది? ఆ బ్యాంకును మొత్తం మూసేసే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే తెలంగాణలో వాళ్ళ వ్యాపార సంబంధమైనటువంటి అధికారాల సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటికి బంద్ చేయాలనేటువంటి కొత్త నిర్ణయం ఇవాళ తీసుకున్నట్టు కనపడుతున్నటువంటిది. ఇదానండి 23,000 24,000 బ్రాంచులు ఉన్నాయి. వాటికి అనేక రకాలుగా ప్రపంచంలో 250 బ్రాంచెస్ ఉన్నటువంటిది పూర్తి ప్రభుత్వ బ్యాంకు. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు దాని మేనేజింగ్ డైరెక్టర్ శెట్టి గారు తెలంగాణ అక్కడ రాజకీయం చేస్తున్నాడు. ఇదానండి రాజకీయాల కోసమే మీరు వచ్చిండ్రా? కిరికిరి పెట్టడానికే మీరు వచ్చిండ్రా? సమస్యలు సృష్టించడానికే మీరు వచ్చిండ్రా? లేకపోతే తెలంగాణ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిరా అనేటువంటిది వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మా రామచంద్రరావు గారు అన్నారు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు, అమలు కాదు. కాకపోతే మీ మేనిఫెస్టోకి మేము బాధ్యత కాదు. ఊహాగానాల మేనిఫెస్టో కాంగ్రెస్ తయారు చేసి ఇచ్చినటువంటి దానికి అమలు చేయకపోతే మేము బాధ్యత కాదు, మీరు బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కావాల్సినటువంటి సంబంధాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించుకోవాలి అంతవరకు ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా ఉంటుంది. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినాడు, ఏది రోడ్డు వెంబడి ఓఆర్ఆర్ వెంబడి ఒక మెట్రో రావడానికి మేము 27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ అన్ని పైప్ లైన్ లో ఉన్నాయి. మీరు ఇప్పుడు 30 మాసాలు అయిందండి. అక్కడ ఎల్ఎన్టీని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు, ఈయన బ్లాక్ మెయిల్ చేసిండు చేసి ఇప్పుడు సంస్థను నడపడానికి అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వంతో మెట్రో నడిపేటువంటి కెపాసిటీ ఉందా? నేను అడుగుతున్నా. వాళ్ళ ఎంత అవునన్నా కాదన్నా కూడా నిర్వహించగలిగినటువంటి దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మాత్రమే ఉంటది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలపైన ఫస్ట్ నంబర్ 1 ప్రభావం ఏం పడింది అంటే, మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రతి నెల 50 రోజుల్లో 130 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పెరిగింది. నంబర్ 1 అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు వచ్చేస్తాయి, నేను ఇక 2వ ఫేజ్ కట్టేస్తా, ఎల్ఎన్టీతో నాకు సంబంధం లేదు అని ఏదో ఊహించుకున్నాడు. ఇక ఒక కోయిల తొందరపడి ముందే కూసింది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ముందే కూయడం వల్ల ఎక్కడ కొర్రీలు పెట్టాలా, ఏం చేయాలా, బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్ మరి అంత స్ట్రాంగే అయితే ఈ చోటేబాయిని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ మీద మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ లీకులు, ఈ భూతు పురాణాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం నువ్వు ఇచ్చిన హామీల కోసం కమిట్మెంట్ తోని పనిచేయవా నాయన. నువ్వు అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళ తిడితే తెలంగాణ. మొన్న ఫడ్నవీస్ గారికి లేఖ రాస్తాడు. లోకేష్ అండి, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పోయిండు, కలిసిండు, మాట్లాడుకున్నాడు, వచ్చేసాడు. మరి నీకేమైంది? నువ్వు పోవడానికి ఎందుకు సమయం దొరకలేదు? ఎట్లా అప్రోచ్ కావాలో నీకు ఎందుకు దొరకలేదు? అంటే నీకు నిజంగానే తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తావు. గతంలో మేము ఏ విధంగా
కేంద్రము జీరో సహకారం లేకపోయినా కూడా దండమో దక్షిణమో బెదిరించో భయపెట్టో ప్రేమతోనో కొన్ని సందర్భాల్లో మనకు హక్కుగా రావాల్సిన నిధులు ఉంటాయి, ఎందుకు ఇవ్వని చెప్పేసి గట్టిగా మాట్లాడి తీసుకొచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు అదృష్టానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినా మేము అంటా ఉన్నాం కిషన్ రెడ్డి గారిని, మీరు ఇద్దరు రాజకీయంలో మీకున్నటువంటి లోపాయకార ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంలో, నిధుల విషయంలో, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కేంద్ర నిధుల విషయంలో ఎందుకు ఇవాళ మీరు మొండి చేయి చూపిస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారేమో తిట్టినట్టు చేస్తాడు, కిషన్ రెడ్డి గారేమో ఏడ్చినట్టు చేస్తారు. ఒక సందర్భంలో ఆయన తిడతాడు, ఒక సందర్భంలో ఈయన తిడతారు. మీ ఇద్దరి మధ్య ఈ లోపాయకార ఒప్పందం పెట్టుకొని మీ ఇద్దరి వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఫస్ట్ నంబర్ 1, వాళ్ళు ఐఆర్ఎఫ్సి వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టిరండి. రేవంత్ రెడ్డి గారు ఆలోచన అంతా కూడా ఈ నిధులన్నీ తీసుకుపోయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ నిధులు మళ్లించకూడదు, ఒకవేళ మేము నిధులు ఇస్తే మేము మళ్లించము అని చెప్పేసి మాకు ఒక లెటర్ రాసియండి అన్నారు. రెండోది, ఏ విధంగా మీరు రీపే చేస్తారు అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము టికెట్ల నుంచి వాటి నుంచి అయితే వాళ్ళు లెక్క చెప్పారు. అయ్యా, ఎగ్జిస్టింగ్ ఫేజ్ 1 మెట్రోలోనే 16 లక్షల మంది ప్రయాణికులు తిరగాల్సి ఉంటే కేవలం 4 లక్షల మంది తిరుగుతున్నారు. మైనస్ ఉంది కదా, 500 కోట్ల మైనస్ లో ఉంది అది. మరి దీన్ని ఎట్లా నువ్వు చేస్తావు? ఫ్యూచర్ సిటీలో ఒక్క జనం లేడు, ఒక్క పురుగు లేరు, అంత అటవీ ప్రాంతమే ఉంది, గక్కడ తీసుకుపోయి కడతా అంటున్నావు. మరి గక్కడ కడితే ఎట్లా నువ్వు దాని నుంచి మాకు రీపే చేస్తావంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇగో ఈ పిచ్చి తుగ్లక్ నిర్ణయాల వల్ల, ఈ తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజల డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోయింది. ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల యొక్క జీవన ప్రమాణాల మీద ప్రభావం చూపుతాయి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, హీ నోస్ వెరీ వెల్. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు ముందస్తుగా స్టడీ చేయండి, అందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తో ఒక మీటింగ్ పెట్టుకోండి. ఏ విధంగా నిధులు సమకూర్చొచ్చు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎంతవరకు అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సాయం చేసే అవకాశం ఉంది, ఇతర సంస్థలు ఉన్నాయి బయట నుంచి, అంతర్జాతీయ సంస్థలు కొన్ని ఫైనాన్షియల్ వాటి నుంచి ఎట్లా తీసుకోవాలా, ఇవన్నిటి మీద మీటింగులు ఉన్నాయి. ఒక అఖిల పక్షాన్ని డిస్కవర్డ్, ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అఖిల పక్షంతో మాట్లాడు, ఏదీ లేదు. ఆయన వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ఏం చెప్పాలనుకున్నాడో చెప్తాడు, ఎవరిని తిట్టాలనుకుంటాడో తిడతాడు, వెళ్ళిపోతాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అశోక్ గారు? అంటే ఇదంతా కూడా ఒక ప్లానడ్ స్క్రిప్ట్. ఇద్దరు, ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదు, గుండు సున్నా అనేటువంటి తేలిపోయింది. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, కేంద్రం అసలు రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదు అనే తరహాలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు కొన్ని కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి. నిజంగా కేంద్ర సహకారం లేకుండానే ఒక రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందా? అలాగే కేంద్ర రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉన్నాయి, వాస్తవంగా ఏ రకంగా కనిపిస్తున్నాయి తెలంగాణ? మ్యూట్లో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. దేశంలో తెలంగాణతో పాటు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలను చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాస్తవంగా వాళ్ళు ఇచ్చేది ఇస్తుంటారు, జరిగేది జరుగుతుంటది. కాకపోతే దీన్ని పొలిటిసైజ్ చేసుకోవడం అనేది సహజంగానే ప్రతిపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఉండే పరిస్థితి గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటది కూడా. దానికంటే జరిగింది ఏంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే 12 సంవత్సరాలు కేంద్రం నుంచి ఏమీ సహకారం లేదంటే ఉన్నది, కొన్ని విషయాల్లో ఒక వాదన మాత్రం తీసుకొస్తున్నారు, తెలంగాణ కేంద్రానికి ఎక్కువ నిధులు ఇస్తుంది కానీ తిరిగి మాత్రం మాకు చాలా తక్కువ వస్తుంది. తెలంగాణ నుంచి ఒక ₹2 తీసుకెళ్లిపోతే కేవలం పైసల్లో మాత్రమే తెలంగాణకు బెదిరిస్తున్నారని గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వాదన కరెక్ట్ అంటారా? లేదండి, రాజకీయంగా పనికొస్తుంది కానీ దేశం రీత్యా చూస్తే అది పొరపాటు కామెంట్, అది పొరపాటుగా మాట్లాడుతున్నటువంటి విషయం. అది దాన్ని మనం పెద్ద కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ కోసం పనిచేస్తుంది తప్ప వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో అట్లా పనిచేయదండి. ఎందుకంటే అట్లా కూడా చెప్తారు. ఇప్పుడు మా వెంకయ్యరెడ్డి గారు ఉన్నారు, వారు కూడా చెప్తారు ఆదిలాబాద్ ఆదాయం ఎంత, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఆదాయం ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాము? కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇది పెద్ద లెక్క కాదు. నిజమే, మనది వెల్ డెవలపింగ్ స్టేట్, బాగా సోర్స్ ఉన్నటువంటి రాష్ట్రం. మనం తెచ్చుకున్న దాడు కూడా మిగిలిన రాష్ట్రం, ఇవాళ అప్పుల రాష్ట్రం అనేది సహజంగా మారిన విషయం. అప్పులు పెరిగినా మాత్రం ఆస్తులు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. పెరిగినాయి కొన్ని, పెరగలేదు కొంత. అది జరిగింది. కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్రాన్ని తిరిగితేనో ఇంకేదో చేస్తేనో మనకేదో జరిగిపోతుంది అనేది మాత్రం కాదది. నిజమే, గత ప్రభుత్వంలో కొన్ని జరిగినాయి. కొన్ని 2 పవర్ ప్లాంట్లు పెట్టిండ్రు, 2 భారీ ప్రాజెక్టులు కట్టిండ్రు.
కొంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, అసెట్స్ ఏర్పడ్డాయి, కానీ అంత ఆదాయం వస్తలేదు. వాస్తవంగా అది పరిస్థితి రాష్ట్రాన్ని. అట్లనే ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుల నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి 10 కోట్లకు చేరిందేమో అనేది అనుమానం ఉంది. 10 కోట్ల పైనే దాటినట్టుగా, 10 లక్షల కోట్లకు దాటినట్టుగా అనుమానం ఉంది. 3 లక్షల కోట్ల అప్పు పెరిగింది తప్ప ఆస్తులు ఏమైనా పెరిగినాయా అంటే ఇది పెద్దగా మనకు కనపడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే రాను రాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా పాడైతున్నాయి. అలా తెలంగాణది నిజంగానే బాగా గ్రోత్ ఉందని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రం సరే, ఇప్పుడు గాంధీ సరోవర్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ కావచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇట్ ఈస్ వెల్కమ్, తప్పేం లేదు, జరగాలేవి. కానీ జరుగుతున్న పద్ధతిలో అంత స్పీడప్ లో లేవు. ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో రేవంత్ ప్రభుత్వమే కడుతుందని ఏం లేదు. అది త్రిబుల్-పి కింద తీసుకుంటున్నటువంటి ప్రాజెక్ట్. అది త్రిబుల్-పి కింద కూడా మరి ఎవరిని ఇన్వైట్ చేసిండ్రు, ఎవరు వస్తున్నారా లేరా, దానికి సంబంధించి బడ్డీలు అనుకుని వస్తలేరా, నిజంగానే కంపెనీలను వస్తున్నాయా, ఫారెన్ కంపెనీలు కూడా వస్తున్నాయా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. ఆ విషయం ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. త్రిబుల్-పి కిందనే అంటే నువ్వు భూములు ఆస్తులు ఇస్తావు తప్ప కన్స్ట్రక్ట్ చేసేది మొత్తం ఫారెన్ కంపెనీ, ఏదో ఇన్వెస్ట్ చేసే కంపెనీ చేస్తుంది. మరి అట్లా కూడా ఏమైనా టెండర్ పిలిచిరా, ఇంకేమైనా జరిగిందా, ఏదైనా మాట అంటే చర్చలు ఏమైనా జరుగుతున్నాయా, ఆ డీటెయిల్స్ మాత్రం మనకి ఇంతవరకు లేవు. కాకపోతే రక్షణ శాఖ భూములు రేవంత్ రెడ్డి గారు అడిగిండ్రు, కేంద్రం ఇచ్చింది, అది జరిగిపోయింది. అదేంటో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కేంద్రం ఓకే చెప్పేసిందని మీడియా రాస్తున్నది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కేంద్రం ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. దానికి అవసరం పడ్డ భూమి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, ఇచ్చింది. కానీ ఏంటి దాని ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటనేది ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది ముందు ఇప్పుడు ఎక్కడి నుంచి గండిపేట నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి ప్రారంభం అవుతుందని చెప్పాను, కానీ ఇప్పటికీ ప్రారంభం అయినట్లు లేదు నాకు తెలిసి చూసింది. ఫ్యూచర్ సిటీ నో డౌట్ ఈ మన నగరానికి ఇంకో సెకండ్ సిటీగా డెవలప్ అయితే మంచిదే, ఎవరు కాదని అంటలేరు. జరగాలి. జరుగుతున్నది కూడా అంత బయట జరుగుతున్న పొలిటికల్ ప్రచారం స్థాయిలో అక్కడ ఏం జరుగుతున్నట్టయితే మనకు పెద్దగా కనపడతలేదు. నేను ఏమంటున్నా అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఓడీలో గీడీలో పెట్టుకొని 10,000 కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, సంసారం నడుపుతున్నట్టు అవుతుంది. అది పోయి 2-3 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది, కానీ జరిగింది ఏం లేదు అనేది మనకు కనపడుతున్న పరిస్థితి. వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయండి, కాళేశ్వరాన్ని రీబిల్డ్ చేయాలి, లేకపోతే 9 గంటల దగ్గర కొత్తగా ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దానికి కూడా లోన్లు కావాలి కదా. పాలమూరుని కంప్లీట్ చేయాలి. పాలమూరు మీద ఒక కార్పొరేషన్ ఆల్రెడీ ఉంది, దాని మీద లోన్ తీసుకొచ్చి దాన్నైనా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయా, కేంద్రం సిడబ్ల్యూసీ చెప్పిందా లేదా అంటే సిడబ్ల్యూసీ చెప్పకముందే కేసీఆర్ గారు కట్టలేదా పాలమూరు? దాదాపు 40%, 50% కంప్లీట్ అయిన ప్రాజెక్టు, మిగతాది కంప్లీట్ చేయాలి. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఏం చేస్తున్నారండి? భారీ ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జరుగుతాయండి. సిడబ్ల్యూసీ పర్మిషన్లు ఉంటేనే ప్రతి ప్రాజెక్టు కడుతున్నది ఏం లేదు. ఎవరు ఆ పక్క రాష్ట్రమైనా మనమైనా దానికోసం సిడబ్ల్యూసీ అనుమతులు లేవు, కేంద్రం ఇయ్యలేదు, అవన్నీ బహానాలు. ఆ బహానాలు అక్కర్లేదు. దాని మీద లోన్ తీసుకొచ్చి ఆ ఉన్నదాన్ని కంప్లీట్ చేసుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ఆ ట్రిబ్యునల్ వేసిండ్రు, ఆ ట్రిబ్యునల్ తీర్పు ఎప్పుడు వస్తుందో కేంద్రం మీద కూడా ఒత్తిడి చేయాలి, తప్పేం లేదు. జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి జరగాల్సిన దాని గురించి జరిగితే రాజకీయం ఇట్ ఈస్ ఇన్విటబుల్. కానీ అవసరం లేని దాని మీద రాజకీయం రాద్ధాంతం అవుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒరిగేదేమో ఉంది అనేది మాత్రం వీళ్ళ రాజకీయ వైరుధ్యంలో కనపడుతున్నది అయితే మనకు కనపడుతుంది. జితేంద్ర గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత కేంద్రంతో గిలిగా జలపెట్టుకోవడం వల్ల ఒరిగింది ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీకు అదే ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి కదా. శ్రీనివాసరెడ్డి కూడా అంటున్నారు, రాజకీయ అంశంగా మారడం తప్పితే తెలంగాణకు కొత్తగా ఒరిగేది ఏంటి ఈ లెటర్ వార్ వల్ల కావచ్చు, ఈ విమర్శలు ప్రతి విమర్శల వల్ల కావచ్చు అనేది ప్రశ్న. ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికైతే కొంత సయోక్త అనేది పూర్వం నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. కాబట్టి ఇంతకుముందు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కొంత సంఖ్యత ఉండి అప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి విజన్ ఒకటండి. ఇప్పుడు ఇవి 47 వరకు ఒక విజన్ చేసింది దీన్ని, దాన్ని $3 ట్రిలియన్ గా తీసుకెళ్లాలి అన్నట్టుగా. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటిది ఒక ఫ్యూచర్ సిటీ ఒకటి, మూసీ సుందరీకరణ ఒకటి, మెట్రో రైల్ ఒకటి, చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రానికి ఈ 3 భాగాలు కూడా.
తర్వాత ఇప్పుడు నీళ్ల వ్యవహారం, ప్రాజెక్టుల వ్యవహారం అదొకటి. కాబట్టి ఇప్పుడు మనకు అత్యంత ఆదాయపరంగా ఆదాయం వచ్చేది మనకు రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి నుంచి అత్యంత ఆదాయం వస్తుంది. ఈ రెండు ప్రాంతాలలో పెద్ద ఎత్తున మరి 2 కోట్ల మంది నివసించినప్పుడు వాళ్ళకు చేయాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఈ ఫీచర్ సిటీ విషయంలో పెద్ద విజన్ ఉంది కాబట్టి మన అందుకే శంకుస్థాపన చేసి అక్కడ భవన నిర్మాణం చేస్తున్నారు. ఫీచర్ సిటీని అంతా డెవలప్మెంట్ లో అక్కడ దాదాపుగా 15,000 ఎకరాలు పార్కుల రూపకంగానే తీసుకురావాలి, అక్కడ పర్యటనలను ఆకర్షించాలి, పెట్టుబడులు ఆకర్షించాలి అనే రూపకంగా కూడా చేస్తున్నారు. మరి అదే విధంగా మూసీ సింధకిరణ 5 జోన్లుగా దీన్ని డివైడ్ చేశారండి. దీన్ని మంచి ఒక ప్రాజెక్ట్ రూపకంగానే ఇది గండిపేట, రాజేంద్ర నగర్ నుంచి గాంధీ సరోవర్ నుంచి మొదలెడితే బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్లు దీన్ని ఫస్ట్ జోన్ లో చేద్దామని, గాంధీ రెండో జోన్ ఏమో గాంధీ సరోవర్ నుంచి పురాణపూల్ వరకు 6 కిలోమీటర్లు, పురాణపూల్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు 4 కిలోమీటర్లు, మరి అదేవిధంగా జోన్ 4 లో ఎంజీఎస్ నుంచి ఉప్పల్ వరకు 8 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి ఓఆర్ గౌరెల్లి వరకు 5వ జోన్ లో 16 కిలోమీటర్ల వరకు దీని ఒక బ్యూటిఫుల్ గా 5 జోన్లుగా డివైడ్ చేసేసి ఈ ముందు మూసీన్ అనేది సుందరీకరణ చేసి ఫస్ట్ ఫేజ్ లో దాదాపుగా ఇప్పుడు 6,500 కోట్లు దాన్ని చేయాలనేది దీని మూసీ ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సింగపూర్ సంస్థతో కూడా మాట్లాడుతున్నారు. ఇట్లా పెట్టుబడులు ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన రాష్ట్రం అనేది పెట్టుబడులు పెట్టడానికి అనేకమైనటువంటి పెట్టుబడులు ఇప్పుడు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడానికి. ఇప్పుడు పెట్టుబడులు రావడం వల్ల ఏమైతుంది, ఉద్యోగాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలలో మనం ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం. అది కేసీఆర్ అని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 1,63,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఈ రోజు చూస్తే ఏంది, మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు 10 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 8 lakhs దాదాపుగా బయటి వాళ్ళే చేస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కిల్ వాళ్ళు లేరు మన దగ్గర. ఇటువంటి ఇప్పుడు స్కిల్ ఇండియా అన్నట్టుగా మనకు నేర్పించడానికి కంప్యూటర్ శిక్షణ తరగతులు కానీ రకరకాలైనవి చేయాలనేది ఒక శిక్షణ అది ఒకటి చేయాలని అంతకుముందు ఆలోచన రాలేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ ని ఇప్పటికీ బాగా ఆక్రమించుకున్నారు. మన దగ్గర ఒక ఐటీ ఉద్యోగులే 8 లక్షల మంది ఉన్నారు అన్నట్టుగా ఒక సర్వే ప్రకారం తెలియజేస్తున్నారు. మరి గడిచినటువంటి 10 సంవత్సరాల కేసీఆర్ గారు కొంత ఆలోచన ఉండే. మన యువతలకు ఇప్పుడు మన రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏం చేయలేకపోయారు. నీళ్ల విషయంలో ఇబ్బందులు పడ్డారు. మరి నిధుల విషయంలో పడిసినటువంటి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కేంద్రం ఏమో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సౌతి చూపు చూస్తున్నది. ఇవ్వాల్సినటువంటి మరి ఎలా నడుస్తుంది? ఓకే జితేంద్ర గారు, దత్తాత్రేయ గారు కంక్లూడ్. 100 సార్లు జితేంద్ర గారు ఓకే ప్లీజ్ టైం. తెలంగాణ రాష్ట్రానికి స్వతహాగానే హైదరాబాద్ కు ఒక భౌగోళికమైనటువంటి అడ్వాంటేజ్ ఉందండి. పెట్టుబడుల విషయంలో దేశ విదేశాలలో ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి విముఖత చూపిస్తాయి. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు 2014లో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం 57,000. తెలంగాణ రాష్ట్రం మేము కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పే నాటికి 2,41 కోట్లకు మేము దాన్ని తీసుకెళ్లగలిగినాం. 2,41,000 కోట్లకు తీసుకెళ్లగలిగినాం. అట్లాగే ఐటీ ఉద్యోగాలు 3,23,000 తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి మేము వాటిని 10 లక్షల ఉద్యోగాల వరకు క్రియేట్ చేయగలిగినాం. మేము ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జితేంద్ర గారు చాలా ఒక విషయం ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఎస్, మేము అవి భర్తీ చేసినాము. మీరు ఇప్పుడు చెప్పుకుంటున్న 70,000 ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేసిన ఉద్యోగాలే, మేము నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలే. మీరేం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత ఇచ్చింది ఒక 5,000 డిఎస్సి ఉద్యోగాలు, ఇంకొక 5,000 మిగతా ఉద్యోగాలు, మొత్తం కలిపి 11,000 ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి నిరుద్యోగులని మీరు మోసం చేసిండ్రు. నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన మీరు రేపు అదే నిరుద్యోగులు ఇవాళ మిమ్మల్ని తిరగబడతా ఉన్నారు. ఇవాళ మేము తిరగనిచ్చే పరిస్థితి లేదు. మహిళలను మోసం చేసిర్రు, ప్లస్ వృద్ధులను వికలాంగులను మోసం చేసిర్రు, రైతులని రుణమాఫీ విషయంలో మోసం చేసిర్రు. ఇవాళ రైతులకు అతిపెద్ద స్కీమ్ అనేటువంటి రైతు బీమా ప్రీమియం కట్టలేదు. ఇక హైదరాబాద్ విషయంలో మీరు మాట్లాడితే హైదరాబాద్ డెవలప్మెంట్ కు మేము కమిటెడ్. ఇవాళ కనిపిస్తున్న ప్రతి డెవలప్మెంట్ కారిడార్లన్నీ కూడా మేము దూరదృష్టితో ముందు చూపుతోనే నిర్మించినాయి. ఇవాళ ఆ డెవలప్మెంట్ నిధులే ఇవాళ కొనసాగుతున్నాయి. అందులో ఉద్యోగాలు సృష్టించినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉన్నాయి. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్. ఇప్పుడు ఒకటండి, ఇగో ఇది ఒక బుక్ 52 పేజీలు మేము పబ్లిష్ చేసినాం. జిల్లాల వారీగా, రంగాల వారీగా మోదీ ప్రభుత్వము తెలంగాణకు చేసినటువంటిది ఏంది, ఎంత ఆర్థిక సాయం చేసిన. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంది రూపాయి పోతే 42 పైసలు వస్తుంది, అదే పిచ్చి మాటలు. ఏంటంటే రూపాయి పోతే అది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఫైనాన్స్ కమిషన్ ఎక్స్పర్ట్స్ ఉంటుంది, దాని ప్రకారంగా డివైడ్ చేస్తారు. అంటే మీరు రూపాయి పోతే రూపాయి ఇస్తారా?
అంటే దేశం రక్షణ దేశం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏం లేవా? ఏం మాట్లాడతారండి మీరు? ఒక రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ కింద ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ మరొక పెద్ద ప్రాంతీయ పార్టీ అయిన తర్వాత దేశం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశ అభివృద్ధి, దేశ భద్రత, దేశం నుంచి గౌరవించేటువంటి దాంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయినారు వాళ్ళు, గెలవరు. ఇదే వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మేము పబ్లిక్ చేసినటువంటి దాంట్లో బుక్ పంపిస్తాం, కాంగ్రెస్ వాళ్ళకు బుక్ పంపిస్తాం. మోదీ గారు 12,000 కోట్ల రూపాయలను వివిధ రంగాల కింద రైల్వే ప్రాజెక్టులు 5 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 70 ఏళ్ల లోపల 60 ఏళ్ల లోపల కాంగ్రెస్ టీడీపీ పాలన లోపల జాతీయ రహదారులు 2,500 కిలోమీటర్లు ఉంటాయి, 4,500 కిలోమీటర్లు అయినాయి. ఎట్లా వచ్చినాయండి? 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు ఇక్కడి నుంచి నాగ్పూర్, మద్రాసు, బాంబే, ఇవన్నీ 5 లక్షల కోట్లు. కాబట్టి అట్లా కాదు, మీకు చేతగాక పాలించడం చేతగాక శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్. భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్, చివరిగా ఏం చెప్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ జితేంద్ర గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ రెండింటి మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతానికి లెటర్ వార్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖలు రాస్తూ ఉండడం, దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లేఖలు రాస్తూ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో అయితే హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ లెటర్ వార్క్ అయితే